తెలుసుకోవాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయమాకండి, వీడియో ఫుల్ వీడియో చూడండి. అయితే నేను ఇట్లా ఇండియా గేట్ కాడికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా, మన ఢిల్లీలో ఇండియా గేట్ అండి. ఇది చూసుకోవచ్చు. నేనైతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇండియా గేట్ అయితే చూపిస్తాను మీకు. వీడియో అయితే ఎంజాయ్ చేయండి ఫుల్గా చూసి, ఇక్కడ కూడా స్క్రిప్ట్ చేయమాకండి. అయితే మనం ఇంకా కొంచెం ఎదురుకెళ్ళాలి ఇండియా గేట్కి అనేది. నేను ముందలే మీకు చూపిస్తా వెళ్తున్నాను ఇండియా గేట్ని. చూసుకోవచ్చు మనం. అదిగోండి అక్కడ స్తంభాలు వెళ్ళి కనపడుతున్నాయి కదండి గొలుసుతో, అదే ఇండియా గేటు. ఆ రోడ్లో ఉంటుంది ఇండియా గేటు. అదే అంటే అది కాదు ఇండియా గేటు, మనకు ఆ రోడ్లో ఉంటుంది. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. చూసుకోవచ్చు, మీకు మొత్తం చూపిస్తాను. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ చూపిస్తాను చూడండి మీరు మొత్తం. ఇదిగోండి మనకి ఇదైతే రాష్ట్రపతి భవన్కి రోడ్డు అండి. ఇది మనం ఇప్పుడైతే అటు వెళ్ళొద్దు. ఇండియా గేట్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి నేను మీకు ఇండియా గేట్ చూపించి తర్వాత చూపిస్తాను మీకు రాష్ట్రపతి భవన్ని. ఇలాగే కనపడుతుంది కానీ ఇండియా గేట్ చూస్తున్నారు కదా. మనమైతే దూరంలో ఉన్నప్పుడు ప్రెజెంట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా వెళ్తే చూసుకోవచ్చు. ఇదైతే కనుక ఇండియా గేట్కి రాష్ట్రపతి భవన్కి మధ్యలో ఉండే రోడ్డు. ఇది క్రాస్ చేస్తారన్నమాట. ఇది రోడ్డు అటు ఇటు. ఇది రాష్ట్రపతి భవన్ రోడ్డు. ఇది చూసుకోవచ్చు మనం. అయితే మనం అలసిమెందుకు చేస్తాము, ఇంకా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇది ఇండియా గేట్ ఎంట్రన్స్. ఇది రోడ్డు చూస్తున్నారు కదా. బేరింగ్ గేట్లు దాటుకొని అటుపక్క వెళ్దాం మనం ఇప్పుడైతే. టైం అయితే కనుక మనకి 3:30 అవుతుంది. టైం అయితే మనకి ఢిల్లీలో ఇది 3:30 టైం. ఇప్పుడు కూడా బాగున్నాయండి. ఇప్పుడు ఈ 7 చూస్తున్నారు కదా. పావురాలు కానీ ఇంకా ఇక్కడ వాతావరణం కూడా చూసుకోవచ్చు మనము. పావురాలు కూడా ఇక్కడ బాగా పెంచుతారండి. ఇవి అసలు చాలా ఫ్రీడమ్ ఉంటుంది పావురాలకి. ఇక్కడ సపరేట్గా ఫుడ్ కూడా వేస్తారు వీటికి, పావురాలకి. చూస్తున్నారు కదా మనకి ఇండియా గేట్ దగ్గర. అదే మన సైడ్ అయితే కనుక మనిషిని చూస్తే పావురాలు పారిపోతుంది. అలాంటిది ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళినా కానీ అసలు వెళ్ళకుండా చూడండి, మన దగ్గర అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా. మరి మీరు కూడా ఇంకా అలసిమందికి చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా ఢిల్లీ టూర్ ఒకసారి వేయండి. ఢిల్లీ టూర్ వేసినప్పుడు ఇండియా గేట్ దగ్గరికి తప్పకుండా రండి ఒకసారి. చూసుకోవచ్చు. వచ్చి ట్రిప్స్ ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ చేసుకొని ఒకసారి. అట్లాగే ఇండియా గేట్ అటుపక్క అంబేద్కర్ ఉంటారు. అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అటు అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ అమరాన్ జవాన్ జ్యోతి ఉంటుంది అండి. అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇక్కడ కూడా స్కిప్ చేయమని వీడియో. లెఫ్ట్ సైడ్ స్తంభాలను గుడిసెల్లో కనపడుతున్నాయి కదండి. ఇవి ఇండియా గేట్ వరకు కూడా అట్లాగే ఉంటాయండి. ఎందుకంటే అక్కడ మనకి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో రోడ్డు కనపడుతుంది చూసారు కదా, ఆ ట్రాఫిక్ అది. మనం ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఇప్పుడు ఇది కనపడుతుంది కదండి. ఇది ఈ దారి నుంచి వెళ్ళాలి మనం. అండర్ గ్రౌండ్ ఉంటుంది ఎదురుకి వెళ్ళగానే. అండర్ గ్రౌండ్ నుంచి మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళకపోతాము. చూసుకోవచ్చు. ఇంకైతే మనం అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడు. ఇక్కడ అండర్ గ్రౌండ్ కూడా భలే ఉంటుంది అండి, బాగుంటుంది.
చూడండి, మొత్తం రెడ్ కలర్స్ టైల్స్ కట్టేసి ఉంటాయి, మనకి చూసుకోవచ్చు. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం, వెళ్ళిపోతున్నాము. చూసుకోవచ్చు, మనం ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక మనకి చెకింగ్ చేసి పంపిస్తారు. మెషిన్స్ కూడా చూసారు కదా దగ్గరలో, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మెషిన్స్ ఉంటాయండి, మెషిన్స్లో నుంచి వెళ్ళాలి మనం. చూస్తున్నారు కదా, మిషన్స్ దగ్గరికి అయితే వచ్చాము, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఇంకోండి మిషన్స్ అయితే దాటి వచ్చేసాము. చూసుకోవచ్చు, ఇంకోండి ఇక్కడ మనకు లోపల లెఫ్ట్ సైడ్ గోడ మీద కూడా ఇండియా గేట్ పిక్చర్స్ పెట్టారు. చూసుకోవచ్చు, మనం ఇండియా గేట్ సర్కిల్ ఎంత ఎట్లాగా ఏంటి అనేసి మొత్తం పెట్టారు. చూసుకోవచ్చు మనం పిక్చర్స్. చూస్తున్నారు కదా, మరి లేట్ ఎందుకు, ఇంకా మనం బయటికైతే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటారండి. చూస్తున్నారు కదా, చూసుకోండి. మనం ఇప్పుడైతే కనుక ఆ చివరి నుంచి వచ్చాము. మనకి ఒకసారి బ్యాక్ తిప్పి చూపిస్తున్నాను కెమెరా. మనం అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడు మరి కాల్చుకుందుకు బ్యాక్ అయితే వెళ్ళిపోదాం మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే. పైకి అయితే వెళ్ళబోతున్నాం మనం. వీళ్ళంతా వెళ్ళి వచ్చేస్తున్నారు రిటర్న్. మరి మనం కూడా ఆలస్యం ఎందుకక్క వెళ్ళి చూసి వచ్చేద్దాం అయితే. చూస్తున్నారు కదా, పైకి అయితే వచ్చేస్తున్నాం మనం. మరి ఇంకా లేట్ ఎందుకు, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే కనుక పార్ట్ 2 చూడండి. చూస్తున్నారు కదా, మనమైతే బయటకు వచ్చేసాము. చూసుకోవచ్చు ఇండియా గేట్ని అయితే. పార్ట్ 2 అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.